హలో నమస్తే. నా పేరు గౌహతి యాస్మిన్. మా వారు మదార్ సాహెబ్. మాది వరంగల్ డిస్టిక్. మా నెగిటివ్ ప్లేసు. మా వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్గూరులో సింగరేణి ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. పాప డెలైట్లో లా ఆఫీసర్గా వర్క్ చేస్తుంది. బాబు లా ఫైనల్ ఇయర్ అయిపోయింది. రిజల్ట్ కోసం వెయిటింగ్. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి సింగింగ్ అంటే ఫ్యాషను. ఆ ఫ్యాషన్తోనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని వీక్లీ 2 టైమ్స్ సాంగ్స్ పెడుతున్నాను. పాడ్కాస్ట్ అలాంటివి కూడా పెడుతున్నాను. ఇంకా ఇప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా చేద్దామని ఈ ఛానల్లో చెప్దామని ఛానల్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. నేను వెజ్ నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా చక్కగా చేస్తాను. అందులో భాగంగానే ఈరోజు మటన్ కర్రీ ఎలా చేస్తారో చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 1 kg మటన్ని చక్కగా వాష్ చేసుకొని సాల్ట్, పసుపు, కారం అన్నీ కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి కోకోనట్ పేస్టు, గరం మసాలా మనం తయారు చేసుకున్నది అయి ఉండాలి. ఇలాచీ, లవంగాలు, ధనియా, సాజీరా, కసూరి మేతి ఇవన్నీ కలిపి చక్కగా మిక్సీలో పౌడర్ చేసుకొని మొత్తం 2 స్పూన్స్ వరకు మటన్కి పట్టించాలి. ఒక గ్రీన్ నిమ్మకాయ కూడా గింజలు తీసేసి రసాన్ని పిండి ఒక చిన్న కప్పు పెరుగు, చిక్కగా ఉన్న పెరుగును కూడా కలిపేసి ఒక 20 minutes వరకు అలా ఉంచేసి 100 grams ఆయిల్ వేసేసుకొని కాగిన తర్వాత మన పెద్ద ఆనియన్ ఒకటి, 10 పచ్చిమిర్చీలు పొడుగ్గా చీలిక వేసి అవన్నీ తాలింపులో వేసేసి మటన్ కూడా వేసేసి ఒక 5 minutes అలా హై ఫ్లేమ్లో ఉడికించి 2 glasses వాటర్ పోసుకున్న తర్వాత వీలైతే కట్టెల పొయ్యి వాడండి, లేదంటే గ్యాస్ పొయ్యి వాడండి. కుక్కర్లో వేస్తే అంత టేస్ట్ ఉండదు మటన్. అలా మూత పెట్టి వండేయండి. మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసి దింపేయండి. చాలా చక్కటి మటన్ మంచి ఫ్లేవర్లో ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.